మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ రైతు దీక్ష. అన్ని మతాల వారిని గౌరవించడమే మన భారతదేశ సంస్కృతి. డాక్టర్ వాసాల శ్రీనివాస్. వైభవంగా శ్రీ సోమేశ్వర స్వామి మాస కళ్యాణం. జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో అటవీ శాఖ ఉద్యోగులకు తిమ్మర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా పాలకుర్తిలో రంగ్ఫీదా ఎల్సీ తీసుకుని విద్యుత్ షాక్తో ఆన్లైన్ వర్కర్ మృతి చెందిన ఘటన మండల పరిధిలో వాల్మిడి శివార్లో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే, మండలంలోని తీదారం గ్రామానికి చెందిన శ్రీశైలం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఆన్మాన్ వర్కర్గా పనిచేస్తున్నాడు. వావిలాల ఫీడర్కు సంబంధించిన వ్యవసాయ బావులకు విద్యుత్ అందించే 25 kV ట్రాన్స్ఫార్మర్ వాల్మీకి శివార్లో ఉంది. శనివారం ట్రాన్స్ఫార్మర్ ఇన్సాట్ విరిగిపోవడంతో వాల్మిడి ఫీడర్లోనే ఉందని భావించిన శ్రీశైలం రిపేర్ చేసేందుకు ఎల్సీ తీసుకున్నాడు. ఎల్సీ కన్ఫార్మర్ కావడంతో ట్రాన్స్ఫార్మర్ ఎక్కడుందో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, 2 పిల్లలున్నారు. శ్రీశైలం మృతితో కుటుంబ సభ్యులు రోదనలు వింటున్నాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నేనే వేసిన ఫీజు ఎవరు లెక్కనే ప్రకాశం జిల్లాలో మేమంతా సిద్ధం కార్యక్రమం 10వ రోజుకు చేరుకుంది. సీఎం జగన్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం నుండి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నుండి అనేక మంది నాయకులను వైసీపీలోకి చేర్చుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లా కొండేపి, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. సీఎం జగన్ తనను కలిసిన పార్టీ నేతలు, కార్యకర్తలను, అభిమానులను పేరు పేరున పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండేపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలం కొత్తగ్రహం వద్ద సీఎం జగన్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్ కు ఆశీర్వాదం ఇచ్చేందుకు భారీ జనం బార్లు తీరారు. నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం బొల్లవరం గ్రామానికి చెందిన యువకులు గౌరు చరిత వెంకటరెడ్డి దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిని దంపతులు పార్టీ కండువలు కప్పినంగా ఆహ్వానించి తమ మొదటి ఓటు తెలుగుదేశం పార్టీకి వేస్తామనడం చాలా సంతోషమని, యువత కోసం చంద్రబాబు గారు గతంలో ఉపాధి అవకాశాలు కల్పించిన నాయకులని తెలిపారు. ఇంగరా చూడు చూడు నాకు సైడ్
జనగామ జిల్లా పాలకుర్తిలో రంగ్ఫీదా ఎల్సీ తీసుకుని విద్యుత్ షాక్తో ఆన్లైన్ వర్కర్ మృతి చెందిన ఘటన మండల పరిధిలో వాల్మిడి శివార్లో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే మండలంలోని తీదారం గ్రామానికి చెందిన శ్రీశైలం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఆన్మాన్ వర్కర్గా పనిచేస్తున్నాడు. వావిలాల ఫీడర్కు సంబంధించిన వ్యవసాయ బావులకు విద్యుత్ అందించే 25 kV ట్రాన్స్ఫార్మర్ వాల్మీకి శివార్లో ఉంది. శనివారం ట్రాన్స్ఫార్మర్ ఇన్సాట్ విరిగిపోవడంతో వాల్మిడి ఫీడర్లోనే ఉందని భావించిన శ్రీశైలం రిపేర్ చేసేందుకు ఎల్సీ తీసుకున్నాడు. ఎల్సీ కన్ఫార్మర్ కావడంతో ట్రాన్స్ఫార్మర్ ఎక్కడుందో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య 2 పిల్లలున్నారు. శ్రీశైలం మృతితో కుటుంబ సభ్యులు రోదనలు వింటున్నాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనేకులు ఇక్కడ కమిటీ మెంబర్స్ ఉన్నారు, ప్రెసిడెంట్, సెక్రటరీ అందరూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి గమనించండి, తప్పకుండా మా ట్రై సిటీస్ హన్మకొండ, వరంగల్, కాజిపేటలో ఉన్న హాస్టళ్లకు సెక్యూరిటీ ఇవ్వాలి. సిపి గారైనా ముఖ్యమంత్రి అయినా సెక్యూరిటీ ఇవ్వాలి. ఇది మా मन हम लोग यही मामला कर रहे हैं आपसे। इंडिया में हम लोग जी रहे हैं, हम लोग जो है टैक्सी बन रहे हैं, सभी बन रहे हैं, हम आधार कार्ड है, हमको जो है पैन कार्ड है, वोटर आई डी कार्ड है। लेकिन मणिपुर में क्या हो रहा अभी, तो मणिपुर में जला दे रहे हैं। तो बीजेपी जो है बीजेपी भारतीय जनता पार्टी नहीं होता है, ये 25 जना वो पार्टी हो गया। तो मेहरबानी करके जो बीजेपी पार्टी जो मणिपुर में है वो क्रिश्चियन को सेव करो और क्रिश्चियन को अच्छा देखो, वो चर्च को मत जलाओ और क्रिश्चियन को मत मारो। वो मोदी जी आप तो देखिए, वो मणिपुर में अपना देश में एक वो विभाग है, वो अपना देश में एक राष्ट्र है, वो अलग नहीं है। वो दूसरा पाकिस्तान और वो अफगानिस्तान नहीं है, वो अपने इंडिया में मिला हुआ है। उसको अच्छा देखो आप। वो मणिपुर को देखे अब आगे चुनाव में आ रहे हैं, अभी चुनाव के लिए आप जा रहे हैं। క్రైస్తవుల మధ్యన మాకు సెక్యూరిటీ కావాలి, హాస్టళ్లకు సెక్యూరిటీ కావాలి, చర్చెస్కు సెక్యూరిటీ కావాలి. మన భారతదేశ ముఖ్యమంత్రి కాదు, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్రైస్తవుల విషయం పూర్తి తీసుకోవాలి, క్రైస్తవుల చర్చిల విషయం పూర్తి తీసుకోవాలి. ఈ రోజు జరుగుతున్న క్రైస్తవ ర్యాలీ ఇది వేస్ట్ గా పోకూడదు. మేము ఎంతో కష్టపడి ర్యాలీని ఏర్పాటు చేసినాము. దీనికి అనేకులు ఇక్కడ కమిటీ మెంబర్స్ ఉన్నారు, ప్రెసిడెంట్, సెక్రటరీ అందరూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి గమనించండి, తప్పకుండా మా ట్రై సిటీస్ హన్మకొండ, వరంగల్, కాజిపేటలో ఉన్న హాస్టళ్లకు సెక్యూరిటీ ఇవ్వాలి. సిపి గారైనా ముఖ్యమంత్రి అయినా సెక్యూరిటీ ఇవ్వాలి. ఇది మా మనవి. हम लोग यही मामला कर रहे हैं आपसे। इंडिया में हम लोग जी रहे हैं, हम लोग जो है सेव द इंडियन क्रिश्चियंस, सेव द इंडियन कॉन्स्टिट्यूशन, सेव द इंडियन चर्चेस, सेव द मणिपुर क्रिश्चियंस, सेव द मणिपुर pastors, सेव द होल churches. ఒక్క మాట చెప్తున్నా వినండి, మాట్లాడుతున్నా. మా హన్మకొండ, వరంగల్, కాజిపేటలో ఉన్న ఈ క్రైస్తవుల మీద, హాస్టళ్ల మీద, చర్చెస్ మీద ఇక ముందు మతోన్మాదుల దాడులు కాకూడదు. వీడియోగ్రాఫర్స్. జగిత్యాల జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో శనివారం సాయంత్రం 6:30 ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బంది మరియు టింబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి బి వెంకటేశ్వరరావుతో పాటు శాఖ ఉద్యోగులు, అధికారులు మరియు అటవీ శాఖ ఉద్యోగ సంఘ నాయకులతో పాటు టింబర్ అసోసియేషన్, సామిల్ అసోసియేషన్ సంఘ నాయకులు, పలువురు ముస్లిం పెద్దలు మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ సతీష్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నెల రోజుల పాటు భక్తి శత్రువులతో ఉపవాస దీక్షలు చేస్తూ పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉండడం ఒక మంచి మార్గానికి నిదర్శనమన్నారు. విందు అనంతరం అందరి మధ్య సోదర భావం ఏర్పడుతుందని, ఇలాంటి భేదభావాలు లేకుండా రంజాన్ పవిత్ర మాసం సన్మార్గంలో వారిని తీసుకువెళ్తుందన్నారు. اللهم إني أسألك علما نافعا ورزقا واسعا وحلالا طيبا. या अल्लाह तमाम उम्मत मुस्लिमात या अल्लाह जान की, माल की, तकवाबुर की साबित फरमा। या अल्लाह रहम का, करम का, खैर का, आफियत का मामला फरमा।
आपस में इत्तेहाद और मोहब्बत पैदा फरमा। या अल्लाह घरेलू झगड़ों को ख़त्म फरमा। या अल्लाह काम करने की तौफीक अता फरमा। या अल्लाह बुरे कामों से बचना आसान फरमा। ఏమైంది గట్ల గట్ల ఎందుకు नबी का आमंदो वाली के तवक्कुल को वाला रिज़्क़ी का सर రండి पानी ना गिलास में थोड़ा पीने రంజాన్ పురస్కరించుకుని మాసాన్ని మన డిఎఫ్ఓ గారు ఇఫ్తార్ మీద ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మన ఇక్కడికి చేసినటువంటి పుర ప్రముఖులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జిల్లా అటవీ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి సామిలు మరియు టింబర్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఇంతకు ముందు ఎన్నడూ లేకుండా ఇదే సంవత్సరం మేము ఈరోజు ఇటువంటి దాన్ని మొదలుపెట్టడం జరిగింది. మత సామరస్యానికి ప్రతీకగా అన్ని పండుగలు జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సోదరులందరి సమక్షంలో మిగతా మా స్వామిలు మరియు టింబర్ అసోసియేషన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇఫ్తార్ విందు ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. చేసినటువంటి పుర ప్రముఖులకు మరియు నా తోటి సిబ్బందికి మరియు స్వామిలు మరియు టింబర్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు ఇస్లాం నగర్ మసీదులో ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు డాక్టర్ వాసాల శ్రీనివాస్ గారు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగస్వాములైన డాక్టర్ వాసాల శ్రీనివాస్ గారిని ఇస్లాం నగర్ వాసులందరూ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. నాంపల్లి పట్టణంలో ఇస్లాం నగర్లో ఇఫ్తార్ విందు మన రంజాన్ పురస్కరించుకొని ఇఫ్తార్ విందు మన ముస్లిం సోదరులు సోదరులకు అందరికీ ఇఫ్తార్ విందు చేస్తున్నాం. ఇందులో అందరం కలిసికట్టుగా ఉందామని దీనికి నిదర్శనం. కులమతం భేదం లేకుండా ఏ పండుగైనా రంజాన్ కానీ బక్రీద్ కానీ ఏ పండుగైనా వచ్చి వాళ్ళు మన హిందువులది వినాయక చవితి కానీ బతుకమ్మను కానీ దసరా కానీ ఏ దానికైనా వాళ్ళు సుతా అన్ని కోఆపరేషన్ చేసి అందరం కలిసికట్టుగా ఉన్నామని మనకు ఆ దేవుడు అందరినీ చల్లగా దీవించాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాం. నా పేరు సయ్యద్ అబ్దుల్ కరీం, నేను మస్జిద్ కమిటీ ప్రెసిడెంట్ని. గత కొన్ని సంవత్సరాల నుంచి మన గౌరవ డాక్టర్ శ్రీనివాస్ అన్న గారు ప్రతి రంజాన్ ఇఫ్తార్ విందు ఇవ్వటం జరుగుతుంది.
అదేవిధంగా ప్రతి సంవత్సరం 10-15 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఇస్తారు. వాళ్ళకి ప్రత్యేకంగా మా మజీద్ కమిటీ నుంచి మన ఇస్లాం నగర్ కాలనీ తరఫున మన 5వ వార్డు నుంచి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా మేము గత సంవత్సరం నుంచి ఇట్లాగే సోదరి భావంతో కలిసికట్టుగా ఉంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు రాబోయే తరంలో కూడా ఇలాగే కలిసిమెలిసిగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ వారికి కానీ వారి కుటుంబానికి కానీ చల్లగా ఉంచవలసిందిగా అల్లాహకు ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఇంకా అనుకున్నాం మన డాక్టర్ శ్రీనివాస్ వారి పేరు కూడా డాక్టర్ శ్రీనివాసే. వారు కూడా 2-3 సంవత్సరాల నుంచి రంజాన్ పండుగలో పాల్గొంటూ ఇఫ్తార్ నిర్వహిస్తూ వస్తున్నారు. వారికి కూడా వారి కుటుంబానికి కూడా దేవుడు చల్లగా ఉంచాలని. ఈ నిదర్శనం ఏంటంటే మన భారతదేశంలో హిందూ ముస్లిం ఐక్యంగా ఉండి కలిసిమెలిసి సోదరి భావంగా కలిసిమెలిసి ఉంటున్నామని వీరు మనం సాటి చెప్తూ సోదరులుగా సోదరిములాగా భావిస్తూ మన పండుగకు వాళ్ళ పండుగలా భావిస్తూ మనకు ఇఫ్తార్ విందు ఇచ్చినందుకు ఎంతో గర్వపడుతూ సంతోషిస్తూ వారికి అల్లా దయ వల్ల ఇంకా రాబోయే కాలంలో కూడా ఇలాగే సోదరి భావం కొనసాగిస్తూ ఇలాగే ఇఫ్తార్ విందు కానీ వారి దసరా పండుగ కానీ బతుకమ్మ పండుగ కానీ మా రంజాన్ కానీ మా బక్రీద్ కానీ మనమంతా ఒకటే, మానవులం ఒకటే, మానవ జాతి సృష్టికర్త ఒకటే అనే విధంగా నిర్వహిస్తూ కొనసాగుతూ మనం సోదరి భావంగా తెలుపుతున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. జగిత్యాల జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో శనివారం సాయంత్రం 6:30 ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బంది మరియు టింబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి బి వెంకటేశ్వరరావుతో పాటు శాఖ ఉద్యోగులు, అధికారులు మరియు అటవీ శాఖ ఉద్యోగ సంఘ నాయకులతో పాటు టింబర్ అసోసియేషన్, సామిల్ అసోసియేషన్ సంఘ నాయకులు, పలువురు ముస్లిం పెద్దలు మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ సతీష్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నెల రోజుల పాటు భక్తి శత్రువులతో ఉపవాస దీక్షలు చేస్తూ పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉండడం ఒక మంచి మార్గానికి నిదర్శనం అన్నారు. విందు అనంతరం అందరి మధ్య సోదర భావం ఏర్పడుతుందని, ఇలాంటి భేదభావాలు లేకుండా రంజాన్ పవిత్ర మాసం సన్మార్గంలో వారిని తీసుకువెళ్తుందన్నారు. భారతీయ జనతా భారతీయ జనతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. Okay, मैं तो क्या बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाली, नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाली, भारत माता की जय, भारत माता की जय. बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, नरेंद्र मोदी गाరి నాయకత్వం వర్ధిల్లాలి, జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, అరవింద్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, గోలక్రామ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. 44వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ జగిత్యాల పట్టణ బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు జగిత్యాల పట్టణంలో వార్డుల ప్రతి బూత్ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, బూత్ ఏజెంట్లు, అదేవిధంగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు, అలాగే గౌరవనీయులు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రావణి గారి నాయకత్వాన ఈరోజు జగిత్యాల పట్టణంలో అన్ని వార్డులలో కూడా బీజేపీ జెండా ఎగరవేయడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము అందరం కూడా మహిళలు అందరూ కూడా సుభిక్షంగా ఉంటూ దేశంలో కూడా అందరూ కూడా శాంతిగా మంచి ఉన్నతమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకుంటూ అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా దేశంలో కూడా 400 సీట్లు దాటి మోడీ గారు 3వ ప్రధానమంత్రి కావడం అందరి కోరిక. మేమందరం దానికి కష్టపడుతూ మరి శ్రావణి గారి నాయకత్వాన మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ మన భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు బూత్ అధ్యక్షులుగా వార్డ్ వైజ్గా జెండా ఎగరవేయాలని మాకు రాష్ట్ర సభ్యుల ద్వారా పిలుపు వచ్చింది. సభ్యులందరం మేము జెండా ఎగరవేయడం జరుగుతుంది. జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జగిత్యాల పట్టణం కమల నిలయంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేయడం జరిగింది. దీనికి గాను కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి రాబో రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలలో మన ఎంపీ అభ్యర్థి అరవింద్ గారిని జగిత్యాల ప్రాంతం నుండి భారీ ఎత్తున మనము గెలిపించడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త డాక్టర్ బోగా శ్రవణ్ గారి ఆధ్వర్యంలో మన కంకణబద్ధమై కార్యక్రమం చేయాలని, రానున్న రోజుల్లో భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని 3వ చేయడం కోసం మనందరం కట్టుబడి ఉండాలని చెప్పి ఈనాటి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు భారతదేశం అంతా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నటువంటి పరిణామం. భక్తి శ్రద్ధలతో ఎందుకన్నాను అంటే భారతదేశం యొక్క సనాతన సాంఘిక సాంస్కృతిక భావజాలను పరిరక్షించడానికి, జాతీయ భద్రతను రక్షణను ప్రత్యేక ఎజెండాగా పెట్టుకొని ఆవిర్భవించినటువంటి ఒక పవిత్రమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా, మోదీ గారి సైన్యంలోని ఒక సైనికుల్లాగా కూడా పనిచేస్తూ ముందుకు వెళ్తూ వారికి ఉన్నటువంటి ప్రధాన ధ్యేయం, లక్ష్యం మన మూలాలను, మన దేశ మూలాలను పరిరక్షిస్తూ మన భద్రతను ఆకాంక్షిస్తూ ముందుకెళ్లడం ఎజెండాగా కదులుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజున దేశమంతా, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా ఎక్కడికక్కడ ప్రతి బూత్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి జరుపుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడికక్కడ కూడా కార్యకర్తలు అంతా కలిసి కూడా టిఫిన్ బైటక్స్ కార్యక్రమాన్ని, అంటే ఇంటి దగ్గర నుంచి టిఫిన్ బాక్సులు తెచ్చుకొని రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మనం ఏ విధంగా ముందుకెళ్తే గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ మెంబర్ అయినటువంటి అరవింద్ అన్న గారు మరి ఇప్పుడు కూడా అభ్యర్థిగా ఉన్నారు. వారి నాయకత్వాన్ని బలపరచడానికి మోదీ గారి సైన్యంలో వారు ఇప్పుడు సైనికులుగా ఉన్నారు. వారి నాయకత్వాన్ని బలపరిస్తే రానున్న ఎన్నికల్లో మరి భారీ మెజారిటీకి వారికి అప్పచెప్పి వారిని కేంద్ర మంత్రి చేయడమే మనందరి లక్ష్యంగా మనం ముందుకెళ్లాలి. దాని గురించి అవలంబించినటువంటి విధి విధానాలు, ఏ విధంగా ముందుకెళ్తే మనం మరింత మెజారిటీ సాధిస్తామనేటటువంటి ఒక సూచనలు, సలహాలను ముందు పెట్టుకొని సాగుతున్నటువంటి మన ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి టిఫిన్ బయట కార్యక్రమాలు కూడా ప్రతి బూత్ వైజ్ నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సైనికులందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ రోజున జనసేన ప్రారంభించినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి కానివ్వండి, తర్వాత మన పార్టీని బలోపేతం చేయడానికి ఉప ప్రధానిగా నియమితులైనటువంటి అద్వానీ గారు కానివ్వండి, వాజ్పేయి గారు కానివ్వండి, వాళ్ళందరూ ఇంకెంతో మంది మహనీయులు, పెద్దలందరూ కూడా ఈ రోజున పార్టీ ఈ విధంగా ఇంత పటిష్టంగా వేర్లు లోపలికి వెళ్లి ఒక పెద్ద మహావృక్షంలాగా మారిందంటే ఆ మహనీయులందరి సేవలే. వారందరినీ కూడా మరొక్కసారి స్మరించుకుంటూ, వారందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.